చాలామంది లవర్స్ బాగా మీ పాటలు వింటారు. అవునన్నా, కాదన్నా వాళ్ళు వినే 90% మీ పాటలే ఉంటాయి సార్. ఎవరన్నా లవర్స్ ఎప్పుడన్నా మీ దగ్గరకొచ్చి మీ పాటల వల్ల మా ప్రేమ బాగా స్ట్రాంగ్ అయిందనో, లేదా బ్రేకప్ అయిందనో ఇట్లాంటివి ఎవరైనా షేర్ చేసుకున్నారా? ఒకసారి సైమా అవార్డ్ తీసుకోవడానికి మలేషియా వెళ్తున్నాను. ఆ! నా పక్క సీట్‌లో ఒక అమ్మాయి కూర్చుందనమాట. హ్మ్. తను ఆస్ట్రేలియా వెళ్తుంది. హ్మ్. తనకు అప్పుడే పెళ్ళయిందంట. హ్మ్. పెళ్ళయ్యాక వాళ్ళ ఆయన హ్మ్. ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తారు. హ్మ్. ఆహ్, ఈ అన్ని వీసాల పనులయ్యి హ్మ్. తనొక్కతే వెళ్తుందనమాట. హ్మ్. మేము పెళ్ళైన 2 రోజులకి ఇద్దరం కలిసి అలా ఏకాంతంగా మాట్లాడుకుంటున్నప్పుడు 'ఏమాయ చేసేవే' పాటలు హ్మ్. పెట్టుకున్నాం. అసలు మన ఫీలింగ్సే కదా ఇవి, భలే హ్మ్. రాశారు అని అనుకున్నాం. అనుకోకుండా మీరు కనిపించారు ఫ్లైట్‌లో హ్మ్. అని చెప్పారు ఒకసారి. అబ్బా! సూపర్ గదా! అలా ఆ! ఆ తర్వాతేమో ఏ పాట? 'నిజంగానే నేనే ఇలా నీ జతలో ఉన్నా' అన్న అదే పాట. అది ఎవర్ గ్రీన్ సాంగ్ సార్. ఎవర్ గ్రీన్. ఇప్పుడు గూడా అది పెడితే నేను ఇంటర్వ్యూ పక్కకు పెట్టి ఎగురుతానేమో అనిపిస్తది. ఎంత పెట్టండి, మంచిగుంటాయి ఎగురుతారు అవి. కొంచెం. ఆ! సరే ఒక్కసారి 'ఏం మాయ చేసేవేళ' సాంగ్, ఆ తర్వాత 'నిజంగా' సాంగ్. ఈ మధ్య చిన్న చిన్న రీల్స్‌లో ఈ లైన్స్ ఎక్కువ పెడుతున్నారనమాట. హ్మ్. రా ఇలా కౌగిళ్ళలో నిన్ను దాచుకుంటా, నీ దానినై నిన్నే దారి చేసుకుంటా, ఎవరిని తలువని వేళలలోన, ఎవరిని కలువని చోటులలోన, తరిమే వరమా తడిమే స్వరమా, ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా, వింటున్నావా 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 వింటున్నావా. నాకేమనిపిస్తుంది తెలుసా సార్? సూదిలా దారం బెట్టి పూల దండలను చక్కగా ఓదానికి ఇంకోటి ఎంత మంచిగా పేరుస్తారు. ఇంకా తెలంగాణలో చెప్పాలంటే ఒక్కొక్క పువ్వు ఇట్లా పెట్టేసి బతుకమ్మని పేర్చినట్టు. అబ్బా! ఎంత మంచిగా ఆ పదాలను ఇది ఎట్లా పాసిబుల్ అయితదంటారు? బతుకనే తోట అనుకుంటే అందులో వచ్చే అనుభవాలన్నీ పువ్వులు, అవన్నీ దండగా గుచ్చితే అదే బతుకమ్మ పండుగ అన్నట్టు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఎట్లా సార్? ఎట్లా? నా వల్ల అయితలేదసలు. ఈ మాటల దాడి అంటారా? లేకపోతే మాటల పదాల కూర్పు అంటారా? సార్ ఎఫర్ట్స్ బాగా పెడతారా మీరు ఒక పాట రాయనికి? నేను నిజంగా చెప్తున్నానండి. ఎఫర్ట్స్ పెట్టడం మాత్రం ఎదురు మన చేత పని చేయించే దర్శక నిర్మాతల్ని సంతృప్తి పరచడం. హ్మ్. ఎఫర్ట్‌లెస్‌గా హ్మ్. వచ్చిన పాటే అద్భుతమైన పాటని నా హ్మ్. నమ్మకం. హ్మ్.